లక్ష్మి పోలీసులకు ఎంతో తెలివిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఆ విషయం తెలుసుకున్న రౌడీలు అంబికకి ఫోన్ చేసి చెప్తారు. ఇక దాంతో అంబిక ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అక్కడ ఉండడానికి వీల్లేదు, వెంటనే ఆ లక్ష్మిని తీసుకొని మీరు అక్కడి నుండి వెళ్ళిపోండి, ప్లేస్ మార్చేయండి అని చెప్పి అంటూ ఉంటే అలాగే మేడం అంటూ రౌడీలు లక్ష్మిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. మరోవైపు పోలీస్ స్టేషన్ నుండి ఇన్స్పెక్టర్ సంధ్యకు ఫోన్ వస్తుంది. కనక మహాలక్ష్మి గారు ఫోన్ చేశారు. కొంతమంది రౌడీలు తనని కిడ్నాప్ చేసి ఏవో పేపర్స్ మీద సంతకాలు పెట్టమని బెదిరిస్తున్నారట. మీకు ఆ లొకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేశాను అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే, అయితే నేను ఇప్పుడే ఆ లొకేషన్కి వెళ్తున్నాను అని సంధ్య విహారీ కూడా ఈ విషయం గురించి చెబుతూ ఉంటుంది. దాంతో విహారీ కూడా ఎక్కడి నుండైతే లక్ష్మి ఫోన్ చేసిందో ఆ లొకేషన్కి వస్తూ ఉంటాడు. విహారీ ఇన్స్పెక్టర్ సంధ్య ఇద్దరు అక్కడికి వస్తూ ఉంటే రౌడీలు లక్ష్మిని బలవంతంగా కారులోకి ఎక్కించుకొని తీసుకువెళ్తూ ఉంటారు. రౌడీలు వెళ్తున్న కార్ ఆపోజిట్ కార్లోనే విహారీ వస్తూ ఉంటాడు. ఇక దాంతో కనక మహాలక్ష్మి విహారీని చూసి విహారీ గారు అని చెప్పి అరవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక దాంతో రౌడీలు లక్ష్మి నోరు మూసేస్తారు. తను కిటికీల నుండి చేతులు బయటకు పెట్టి విహారీని పిలిచే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అప్పుడు లక్ష్మి చేతులను గుర్తుపట్టిన విహారీ, అవి ఖచ్చితంగా నా కనకం చేతులే, నా కనకం ఆ కారులోనే ఉంది అని చెప్పి వెంటనే బండి వెనక్కి తిప్పి రౌడీల కార్ని ఫాలో అవుతూ ఉంటాడు. రౌడీలు విహారీ తమను ఫాలో అవుతున్నాడన్న విషయం తెలుసుకొని మరింత స్పీడ్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. విహారీ ఇన్స్పెక్టర్ సంధ్యకు ఫోన్ చేసి, సంధ్య గారు, లక్ష్మిని రౌడీలు వేరే లొకేషన్కి షిఫ్ట్ చేస్తున్నారు, నేను ఇప్పుడు వాళ్ళ కార్ని ఫాలో అవుతున్నాను, మీరు కూడా త్వరగా అక్కడికి వచ్చేయండి అని అంటూ ఉంటే, సరే విహారీ గారు అని చెప్పి సంధ్య కూడా విహారీ ఉన్న వైపే వస్తూ ఉంటుంది. రౌడీలు విహారీ కార్ అడ్డం పెట్టడంతో అక్కడి నుండి పారిపోలేకపోతూ ఉంటారు. రే, వాడిని కొట్టి దీన్ని ఎత్తుకుపోదామని చెప్పి ఒక రౌడీ అంటూ ఉంటాడు. ఇక దాంతో నలుగురు రౌడీలు కార్ల నుండి కిందకు దిగి విహారీతో ఫైట్ చేస్తూ ఉంటే అప్పుడు విహారీ రౌడీలను చితక్ కొడుతూ ఉంటాడు. లక్ష్మి విహారీకి ఏం జరుగుతుందో ఏంటోనని కంగారు పడిపోతూ ఉంటుంది. మరోవైపు అంబిక లక్ష్మిని కిడ్నాప్ చేయించిందన్న విషయం సహస్రకు తెలిసిపోతుంది. ఇక దాంతో సహస్ర, ఏంటి పిన్ని, లక్ష్మిని కిడ్నాప్ చేయించింది నువ్వా? మరి ఎందుకు బావ ముందు నీకు ఏమీ తెలియనట్టుగా నటించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తను కనిపించడం లేదని కంప్లైంట్ కూడా ఇచ్చావు అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో అంబిక, విహారీకి నా మీద ఎటువంటి డౌట్ రాకుండా ఉండాలని అలా చేశాను సహస్ర. ఆ లక్ష్మిని ఇంట్లో నుండి శాశ్వతంగా పంపించేయడానికే దాన్ని కిడ్నాప్ చేయించాను. ఇదంతా నేను నీ కోసమే చేశాను అని అంబిక అంటూ ఉంటుంది. నా కోసమా అని చెప్పి సహస్ర ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. విహారీ నీతో ప్రేమగా ఉంటున్నాడా? ఆ విషయం చెప్పు సహస్ర అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటే, లేదు పిన్ని అని సహస్ర అంటూ ఉంటుంది. ఆ లక్ష్మి ఈ ఇంట్లో ఉండగా విహారీ ఎట్టి పరిస్థితుల్లోనూ నీతో ప్రేమగా ఉండలేడు, నీతో కాపురం చేయడు, అందుకే దాన్ని ఇంట్లో నుండి శాశ్వతంగా పంపించేస్తే అయినా నీ కాపురం చక్కబడుతుందని, విహారీ నీతో సంతోషంగా కాపురం చేస్తాడని నేను ఈ పని చేశాను అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. ఇక దాంతో సహస్ర అంబిక మాటలు నమ్మేసి, నువ్వు చెప్పేది నిజమా పిన్ని, నా కోసం నువ్వు ఇంత రిస్క్ చేసావా అని చెప్పి అంటూ ఉంటే, అవును సహస్ర, నువ్వు నాకు కూడా కూతురువే కదా, నా కూతురు సంతోషంగా ఉండేలాగా చూసుకునే బాధ్యత నా మీద ఉంది కదా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. ఇక దాంతో సహస్ర ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఆ రౌడీలతో దాన్ని బెదిరించి ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయేలాగా చేయి పిన్ని, లేకపోతే ఏకంగా పైకి పంపించేసి అప్పుడు బావకి నాకు మధ్య ఎటువంటి అడ్డు ఉండదు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అంబిక రౌడీలు పదే పదే ఫోన్ చేస్తూ ఉండడంతో వెంటనే బయలుదేరి లక్ష్మి ఉన్న చోటుకి వస్తూ ఉంటుంది. రౌడీలు విహారీ చేతులను గట్టిగా పట్టుకుంటారు. ఇక దాంతో విహారీ వాళ్ళందరినీ కూడా చితక్కొడుతూ లక్ష్మిని కాపాడుతూ ఉంటాడు. ఒకవైపు ఇన్స్పెక్టర్ సంధ్య
మరొక వైపు విహారీ వీళ్ళంతా కూడా రౌడీలను చితక్కొడుతూ ఉంటే లక్ష్మి ఒక చోట నిలబడి ఉంటుంది. ఇక అప్పుడు అంబిక ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ లక్ష్మి బతికి ఉండడానికి వీల్లేదు. ఇది నన్ను చూసేసింది. నా గురించి విహారీకి చెప్పకముందే దీని ప్రాణం తీయాలి. దీని సంతకాన్ని ఏదో ఒక విధంగా ఫోర్జరీ చేయించి ఆ డాక్యుమెంట్స్ పైన పెట్టిస్తే అప్పుడు నాకు కావాల్సిన ఆస్తి కూడా నాకు దక్కుతుంది. లక్ష్మి బతికుండదు కాబట్టి ఎవరికి కూడా అది ఫేక్ సంతకం అని అనుమానం రాదు అని చెప్పి అంబిక వెనుక నుండి లక్ష్మి తల మీద బలంగా కొడుతుంది. ఇక దాంతో లక్ష్మి అమ్మ అంటూ గట్టిగా అరుస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. అలా లక్ష్మి అరుపులు విని విహారీ పరిగెత్తుకుంటూ వస్తాడు. లక్ష్మి రక్తపు మడుగులో పడి ఉండడం చూసి విహారీ షాక్ అవుతాడు. ఇక ఇంతలో అంబిక తన చేతిలో ఉన్న కర్రను కింద పడేసి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడు అంబికను విహారీ చూసేస్తాడు. అత్తయ్య, లక్ష్మిని చంపాలని చూసింది నువ్వా అంటూ విహారీ షాక్ అవుతూ ఉంటాడు. మరోవైపు పోచమ్మ లక్ష్మి త్వరగా క్షేమంగా తిరిగి రావాలని చెప్పి అమ్మవారి ముందు దీపం వెలిగిస్తుంది. ఆ మంటలు ఎగిసిపడుతూ ఉండడంతో లక్ష్మికి పెద్ద ప్రమాదం జరిగిందన్న విషయం పోచమ్మకు అర్థమవుతుంది. తల్లి, లక్ష్మిని నీ బిడ్డగా దత్తత తీసుకున్నావు. మరి నీ బిడ్డకు ఇంతటి ప్రమాదం జరుగుతూ ఉంటే ఎందుకు తల్లి చూస్తూ ఉండిపోయావు? నీ బిడ్డని నువ్వు కాపాడుకోలేకపోయావా అని చెప్పి పోచమ్మ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే యమున కూడా పోచమ్మ దగ్గరికి రావడంతో ఇక అప్పుడు పోచమ్మ యమునతో, యమునమ్మ, ఈ మంటలు ఎగిసిపడుతున్నాయి అంటే దాని అర్థం లక్ష్మికి ఏదో పెద్ద ప్రమాదం జరిగిందని. ఎలాగైనా సరే లక్ష్మిని కాపాడాలి. విహారీ బాబుకి ఫోన్ చేసి లక్ష్మి కనిపించిందేమో అడుగు అని చెప్పి పోచమ్మ యమునకు చెప్పడంతో అప్పుడు యమున కూడా ఎంతగానో కంగారు పడిపోతూ లక్ష్మికి ఏం కాకూడదని అమ్మవారిని వేడుకుంటూ విహారీకి ఫోన్ చేస్తూ ఉంటుంది. విహారీ రక్తపు మడుగులో చావు బతుకుల మధ్య ఉన్న లక్ష్మిని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. ఇకప్పుడు హాస్పిటల్లో లక్ష్మికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే విహారీ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఇంతలో యమున విహారీకి ఫోన్ చేస్తుంది. నాన్న విహారీ, లక్ష్మి కనిపించిందా అని అంటూ ఉంటే కనిపించిందమ్మా, కానీ లక్ష్మి ప్రస్తుతం చావు బతుకుల మధ్య ఉంది. ఏం చేయాలో నాకు ఏమీ అర్థం కావడం లేదు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక దాంతో యమున ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. లక్ష్మికి ఏం కాదు నాన్న, ఆ అమ్మవారు ఖచ్చితంగా లక్ష్మిని కాపాడుతారు అని చెప్పి యమున నువ్వు ధైర్యంగా ఉండు, నేను కూడా ఇప్పుడే హాస్పిటల్కి వస్తున్నానని చెప్పి బయలుదేరి హాస్పిటల్కి వస్తూ ఉంటుంది. పోచమ్మ, నా కోడలు బతకాలంటే ఏం మార్గం ఉందో చెప్పు పోచమ్మ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పోచమ్మ, లక్ష్మి బతకాలంటే విహారీ పరమేశ్వరుడికి పూజ చేయాలి. ఏ పరమేశ్వరుడికైతే లక్ష్మి కనిపించాలని విహారీ పూజ చేశాడో మరొకసారి ఆ పరమశివుణ్ణి గట్టిగా వేడుకోమని చెప్పు. తన భార్య బతకాలని విహారీ దీక్ష చేసి ఆ శివానుగ్రహం పొందితే తప్పకుండా శివయ్య కరుణిస్తాడు, లక్ష్మి బతుకుతుంది అని పోచమ్మ అంటూ ఉంటుంది. ఇప్పుడే వెళ్ళి విహారీకి ఈ విషయం చెప్తాను అని యమున హాస్పిటల్లో ఉన్న విహారీ దగ్గరికి వస్తుంది. చావు బతుకుల మధ్య ఉన్న లక్ష్మిని చూసి యమున విలువిల్లాడిపోతూ ఉంటుంది. నాన్న విహారీ, నా కోడలు లక్ష్మిని ఈ పరిస్థితుల్లో చూడలేకపోతున్నాను అని యమున అనడంతో విహారీ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అమ్మ అని అంటూ ఉంటే నాకు అంతా తెలుసురా, నువ్వు ఏ పరిస్థితుల్లో లక్ష్మి మెడలో తాళి కట్టాల్సి వచ్చిందో మొత్తం కూడా నేను తెలుసుకున్నాను. మన కుటుంబం బాగుండాలని లక్ష్మి తన జీవితాన్ని కూడా త్యాగం చేయాలని చూసింది. అటువంటి లక్ష్మి నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలిరా, తనని ఎలాగైనా మనం కాపాడుకోవాలి. లక్ష్మి బతకాలంటే ఒకే ఒక మార్గం ఉందని పోచమ్మ చెప్పింది, నువ్వు శివదీక్ష చేయాలట అని చెప్పి యమున విహారీకి పూజ చేయమని చెప్పడంతో అప్పుడు లక్ష్మి కోసం అని చెప్పి విహారీ పూజ చేస్తూ ఉంటాడు. మరోవైపు యమున ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోయింది. నేను లక్ష్మి తల మీద కొట్టడం, లక్ష్మి ప్రాణాలు తీయాలనుకోవడం విహారీ చూసేశాడు అని చెప్పి అంబిక
టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంతలో పోలీసులు వచ్చి అంబికను అరెస్ట్ చేస్తారు. ఇన్స్పెక్టర్ సంధ్య అంబిక దగ్గరకు వచ్చి లక్ష్మి గారి తల మీద బలంగా కొట్టి మర్డర్ అటెంప్ట్ చేయాలనుకున్నందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి సంధ్య విహారీ కేసు పెట్టాడని అంబికను అరెస్ట్ చేయడంతో అంబికకు సంఖ్యలు వేసి బలవంతంగా లాక్కుపోతూ ఉంటారు. ఇక అంబిక అడ్డంగా దొరికిపోయిందని సహస్ర షాక్ అవుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ హాస్పిటల్లో ఉన్న లక్ష్మి బతకూడదు, అది చస్తేనే నేను మా బావ సంతోషంగా ఉంటామని చెప్పి సహస్ర అనుకుంటూ ఉంటే మరోవైపు శివదీక్ష చేసి విహారీ లక్ష్మి నుదుటన బొట్టు పెట్టగానే లక్ష్మి కళ్ళు తెరుస్తుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పని లైక్ చేయండి.